సో టైం రావాలే కానీ జాబ్ ఒకే రోజులో వచ్చే ఛాన్స్ కూడా ఉందండి ఇప్పుడున్న కాలంలో. బట్ స్కిల్స్ ఉంటే మాత్రం 100% మీకు ఒకే రోజులో అన్ని రౌండ్స్ క్లియర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను ఒక క్యాండిడేట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ గురించి అయితే చెప్తాను. మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపేర్ తీసుకున్న సెలెక్ట్ అయిన క్యాండిడేట్ గురించి చెప్తాను. అతను ఫ్రెషర్ జాబ్ రోల్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్గా అతను జాబ్ తెచ్చుకున్నారు. అతను అసలు ఎలా జాబ్ తెచ్చుకున్నారు అండ్ ఎందుకు ఇన్ని రోజులు టైం పట్టింది, 2024 పాస్ అవుట్ క్యాండిడేట్స్కి ఇంత టైం ఎందుకు పట్టింది, అండ్ సో స్కిల్స్ వైజ్గా చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఓన్గా 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అండ్ రెజ్యూమ్లో మెన్షన్ చేస్తున్నారు. అయినా కూడా ఎందుకు జాబ్ రావడం లేట్ అయింది, అతను నన్ను ఎలా అప్రోచ్ అయ్యాడు అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా లైక్ చేస్తుండండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఫస్ట్ అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో అతను బీటెక్ అయితే సిఎస్సి బ్రాంచ్ అండి. ఓకే, 2024 పాస్ అవుట్ క్యాండిడేట్. సో అప్పటి నుండి కూడా అతనికి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలని అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనేది డ్రీమ్ అయితే ఉంది. సో అతను కాలేజ్ లాస్ట్ సెమిస్టర్ నుండి అతను ఈ HTML CSS కాన్సెప్ట్స్ని ప్రిపేర్ చేసి స్మాల్ వెబ్సైట్స్ని డిజైన్ చేయడం ఈ హ్యాబిట్ అయితే ఉందంటే అప్పుడు ఆ హ్యాబిట్తోనే అతను ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ అయితే నేర్చుకున్నారు. ఇక్కడ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే అతను నేర్చుకుంది లైక్ మెన్ స్టాక్ అంటుంటారు కదా, లైక్ ఫ్రంట్ అండ్ రియాక్ట్, HTML CSS రియాక్ట్, బ్యాక్ ఎండ్లో నోడ్ చేయొచ్చు, టైప్ స్క్రిప్ట్, ఓకే, అండ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ స్కిల్స్ MongoDB నాలెడ్జ్ తెచ్చుకున్నారు అండ్ ఓన్గా ప్రాజెక్ట్స్ కూడా చేశారండి. సో అప్పటి నుండి 2024 నుండి కూడా ఇతను జాబ్స్ కోసం ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. మరి అంత స్కిల్స్ బాగున్నప్పుడు మరి ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో, కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్ రావాలి కదా అని మీరు అడగవచ్చు. ఎస్ అండి, అతనికి 2 ఆఫర్ లెటర్స్ అయితే, కపుల్ ఆఫ్ ఆఫర్ లెటర్స్ కూడా అతనికి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే ఇచ్చారు. బట్ ఎవరు కూడా అతన్ని ఆన్ బోర్డింగ్ అయితే చేయలేదని. ఓకే, అతను ఇంకా చేస్తాను ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేసే కానీ ఎవరు కూడా ఆన్ బోర్డింగ్ చేయలేదు. అది కూడా టాప్ MNC కంపెనీస్లో, టాప్ కంపెనీస్లోనే అతనికి జాబ్ వచ్చిందని. బట్ ఎవరు కూడా ఆన్ బోర్డింగ్ చేయట్లేదు. మీ అందరికీ తెలిసిందే, చాలామంది ఎక్స్పీరియన్స్ పొందే ఉంటారు ఫ్రెషర్స్ అందరూ కూడా. ఓకే, ఫైనల్గా అతను ఆ వాటి కోసం వెయిట్ చేస్తూ ఒక పక్క ప్యారల్గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. బట్ అతనికైతే లక్ అయితే కలిసి రాలేదు. సో ఫైనల్లీ అతను ఇంకా నన్ను అప్రోచ్ అయ్యారు. సో అతను మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారంట. సో ఒక వీడియో అయితే అతనికి కనిపించింది, నేను ఇంటర్వ్యూ ప్రిపరేషను 40 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను, ఎవ్రీడే ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయించి అండ్ ఎవ్రీ వీకెండ్ మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాననే సంగతి అతనికి తెలిసి అతను ఎన్రోల్మెంట్ అయితే తీసుకున్నారు. ఎన్రోల్మెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వీక్ నుండి నాకు అతను చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. సరే, ఎంత యాక్టివ్గా ఉన్నాడని ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశాను. ఫస్ట్ ఫ్రెషర్ కదా, ఏం స్కిల్స్ ఉంటాయిలే అని నేను అనుకున్నా, అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అసలు ఎక్సలెంట్ అండి. 2-3 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి ఎంతైతే స్కిల్స్ ఉంటాయో అంత ఎనఫ్ స్కిల్స్ ఉన్నాయండి అతనికైతే, ఫ్రెషర్ రోల్కైనా సరే. ఓకే, అప్పుడే అర్థమైంది ఇతనికి జాబ్ అయితే కన్ఫామ్గా ఇంటర్వ్యూ కానీ షెడ్యూల్ అయిందంటే జాబ్ పక్కాగా వస్తుందని నాకు అప్పుడే అనిపించింది. బట్ నేను అప్పుడే ఆ రోజు కూడా అడిగాను, ఏంది ఇంత మంచి స్కిల్స్ పెట్టుకున్నావు, ఇన్ని రోజులు 1 year నుంచి ఏం చేస్తున్నావు, 1.5 year నుంచి నేను ఇలా అడిగితే, సార్ నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కాలేదు, ఇదే మెయిన్ ప్రాబ్లంగా ఉంది అని అన్నారు. రెజ్యూమ్ బాగుంది, ఇంటర్వ్యూ కూడా ఎందుకు షెడ్యూల్ కాలేదు అని అడిగితే, ఏమో సార్ నేను అప్లై చేస్తున్నాను, అన్ని కంపెనీస్కి అప్లై చేశాను, బట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ కాలేదని. ఓకే, సో ఫైనల్గా అతనికి 2 companies అయితే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేయండి. ఓకే, ఒకటి టాప్ MNC కంపెనీలో ఒకటండి, అండ్ ఇంకోటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. చెప్పాను కదా, అతనికి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి అటెండ్ అయితే ఫస్ట్ అసైన్మెంట్ ఇచ్చారండి, టాస్క్ ఇచ్చారు, లైక్ క్రెడ్ అప్లికేషన్ని ఇంప్లిమెంట్ చేయమని, ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి అండ్ డేటాబేస్కి ఇంటరాక్ట్ చేయమని MongoDB యూజ్ చేసి. అతను అది ఇమీడియట్గా కంప్లీట్ చేసి ఇచ్చేసారు అసైన్మెంట్ని. ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసిన వెంటనే మళ్ళీ టెక్నికల్ రౌండ్ కండక్ట్ చేశారు. అది 45 minutes ఏం జరిగిందంటే, అరౌండ్ 45 minutes to 50 minutes. అది అయిపోయిన తర్వాత వెంటనే HR రౌండ్ ఈవినింగ్ కండక్ట్ చేశారు. HR రౌండ్ కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ ప్యాకేజ్ కొంచెం తక్కువగానే ఇచ్చారండి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా కూడా స్టార్టప్ కంపెనీ. ఎందుకంటే తనకున్న స్కిల్స్కి నేను 5 lakhs ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇన్ని ఇయర్స్ జాబ్ లేక, ఇంటర్వ్యూ షెడ్యూల్ కాక ఎంత హంగ్రీగా ఉన్నాడో ఆ క్యాండిడేట్. ఎవరైనా అలానే ఉంటారు, ఎంతకంతలే ముందు మనం సెటిల్ అవుదాము, అది కూడా మంచి కంపెనీ వచ్చింది నాకు, స్టార్టప్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వచ్చింది, అండ్ నాకు మంచి స్కిల్స్ నేను నేర్చుకోవడానికి అవకాశం, ఒక ఆపర్చునిటీ ఉంటుందని ఇంకా అతను ఎంతకంత ప్యాకేజ్ అని అతను యాక్సెప్ట్ చేశారు. నాకు 5 lakhs కావాలి, 10 lakhs కావాలి అని అనుకుంటే, మీకు టైం ఉంది, నేను వెయిట్ చేయగలను అనుకుంటే వెయిట్ చేయండి, తప్పలేదు. బట్ గ్యాప్ ఎక్కువ వచ్చే కొద్ది ఏమవుతుందంటే క్యాండిడేట్కి ఆ హోప్స్ అనేది లాస్ అవుతుంటారు అండ్ ప్రాక్టీస్ అనేది కూడా స్లోగా తగ్గిపోతుంటుంది. సో ఆ వచ్చినవి కూడా మర్చిపోతుంటారు. సో అందువల్ల అలాంటి ప్రాబ్లం రాకుండా ఒక 3 lakhs 4 lakhs వచ్చినా కూడా జాయిన్ అయిపోండి.
ఓకే. సో చాలామంది కామెంట్ చేశారు, ఏంటి ఇంత తక్కువ ప్యాకేజ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని. సో సిచ్యువేషన్ అదండి. సో ఓపెనింగ్స్ ఎక్కువ లేవు, వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలని అతను యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో మరి మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దీన్ని బట్టి అండర్స్టాండింగ్ ఏంటంటే చాలామందికి ఏంటంటే ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, బట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ కాకపోవడం వల్లే చాలామందికి డిలే అయిపోతుంది వాళ్ళు కంపెనీస్ జాబ్ తెచ్చుకోవడంలో మాత్రం అనిపిస్తుంది. అండ్ ఇంకోటి కూడా రియలైజ్ ఏంటంటే మనం ఎంత ప్రయత్నించినా ఆ టైం వచ్చిందంటే ఒకే రోజులోనే 2 డేస్లోనే ఆర్ 1 వీక్లోనే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటుందండి. బట్ మీరు చేయాల్సింది పర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. అంటే ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయగలుగుతారు? ఇతనిలానే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఓకే. నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ కావట్లేదని అతను వదిలేదు, గివప్ చేయలేదు, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు, మినీ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాడు. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ అని 2-3 ఇంటర్వ్యూస్లో జాబ్ కొట్టాలంటే అలా ఉండాలి. సో ఫ్రెషర్ జాబ్స్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదండి. ఎక్స్పీరియన్స్ జాబ్ తెచ్చుకోవడం ఒక వంతు అయితే, ఫ్రెషర్ జాబ్ తెచ్చుకోవడం కూడా ఈ కాలంలో చాలా కాంపిటీషన్. అండ్ బాగా ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎలాగైతే ప్రిపేర్ అవుతారో అలా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఫ్రెషర్స్కి మీరు నేను ఇచ్చే టాస్క్ని అసలు ఫ్రెషర్ లాగా అనిపించాలి. ఎవరైనా చూస్తే ఇదేంది 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చారు మాకు అనుకుంటారు. ఎందుకంటే ఆ మాత్రం ప్రిపేర్ అయితేనే ఇప్పుడు ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెషర్స్ అంటే ఓన్లీ బేసిక్వి 4 అడిగేస్తారు ఇంకా జాబ్ ఇస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఉంటుందేమో. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా ఈ మధ్య అంత ప్రాజెక్ట్ రిలేటెడ్వి కొంచెం ఇన్డెప్త్గా అడుగుతున్నారు. సో మీలో కూడా ఎవరైనా సరే ఎనీ టెక్నాలజీ మీద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్ కావాలనుకునే వాళ్ళకి ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి, నేను అప్రోచ్ అవుతాను. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.